ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 3. ఈ మ్యాచ్ ఏంటంటే చిన్న కన్నయ్య వర్సెస్ కన్నయ్య ట్రై సిరీస్. 3 మ్యాచ్లలో ఎవరు 2 మ్యాచ్లు గెలుస్తారో వాళ్ళకు విన్ కప్ అన్నట్టు. సో ఓకేనా? ఓకే. మనిషికి మ్యాచ్కు 2 ఓవర్లు. ఓకే. సో రూల్స్ ఏం లేవు, 6లు 4లు అన్నీ ఉన్నాయి. సో చూద్దాం. ఓకేనా? ఓకే. అర్థమైందా? మరి ఇగో నీ వెనక నెంబర్ వేస్తా 1 2. నువ్వు ఏది కరెక్ట్ చెప్తా నీకు టాస్ పడ్డట్టు. 1 అటువా 2. ఫ్రెండ్స్ 2 అన్నాడు, 1 పడ్డది. బ్యాటింగా బౌలింగా? చిన్నగానే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. మరి 2 ఓవర్లలో ఎన్ని రన్లు కొడతావు ఏమో తెలియదట. మరి 2 ఓవర్లు ఆల్అౌట్ చేస్తావా? ఎన్ని రన్లు ఇస్తా అనుకుంటున్నావు? 10 రన్స్. 10 రన్స్ ఇస్తారట, లేకపోతే ఆలోపు అవుట్ చేస్తారట. చూద్దాం మరి ఫస్ట్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో. ఓకేనా? లెట్స్ గో. ఇగో రూల్స్ ఏంటి అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ ఉందా కది, దానికంటేనే 4 6 వీటి అంటతే లేవు. రన్స్ తీసుకోవచ్చు, 1 2 రన్స్ తీసుకోవచ్చు. ఓకే, 1 2 రెడీ స్టార్ట్. ఫస్ట్ బాల్, ఫస్ట్ ఇన్నింగ్స్ 4 పోయింది. మంచి క్యాచ్ మిస్ చేసిండు కన్నయ్య. ఫస్ట్ బాలే 4 అయితే ఇచ్చిండు. సెకండ్ బాల్ 6 కొట్టిండు చిన్న కన్నయ్య. ఇప్పుడు థర్డ్ బాల్ 10 రన్స్ అయితే కొట్టిండు చిన్న కన్నయ్య. క్యాచ్ అవుట్. 10 రన్స్ ఇచ్చిండు కన్నయ్య, అవుట్ చేసిండు. 10 రన్స్ అలా 10 రన్స్కి అవుట్ చేసిన. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. చిన్న కన్నయ్య 10 రన్స్ కొట్టిండు. 3 బాలల 2 బాలల 4 6 కొట్టి 3 బాల్ అవుట్ అయ్యిండు. అండ్ కన్నయ్య అన్నట్టు 10 రన్స్ లోపు అయితే అవుట్ చేసిండు. చూద్దాం మరి కన్నయ్య 10 రన్స్ చేంజ్ చేస్తాడా ఏమవుతుందని. లెట్స్ గో. ఇక ఫస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ టార్గెట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫస్ట్ బాల్ వావ్ మంచి డిఫెన్స్ ఆడిండు. అండ్ సెకండ్ బాల్ వావ్ చక్కటి సింగిల్ అయితే తీసుకున్నాడు ఈజీగా. 1 రన్ అయితే వచ్చింది. అండ్ థర్డ్ బాల్ ఇక చిన్న కన్నయ్య అయితే వేస్తుండు. సో 4 పోతుందా? 4 పోయింది. టైం ఫైనల్లీ జాలికి అయితే బాల్ అంటింది. ఆలోపు కన్నయ్య రన్ తీసిండు. బట్ 4 రన్స్ మొత్తం 5 రన్స్. నెక్స్ట్ బాల్ చిన్న కన్నయ్య అయితే వేస్తుండు. ఓ మంచి టైం బాల్ 6 రన్స్. ఫైనల్లీ చిన్న కన్నయ్య విన్ అయిపోయిండు. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో చిన్న కన్నయ్య మీద కన్నయ్య ఈజీగా విన్ అయితే అయిండు. ఇక సెకండ్ మ్యాచ్లోకి అయితే వెళ్దాం. సో గెలిచిన కాబట్టి టాస్ ఈయనకి వేద్దాం. 1 2 ఫ్రెండ్స్ మళ్ళీ టాస్ ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ చిన్న కన్నయ్య టాస్ గెలిచిండు. బ్యాటింగా బౌలింగా? సో చిన్న కన్నయ్య టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం బ్యాటింగ్ బట్టి ఓడిపోయింది కాబట్టి. ఒక ఎన్ని రన్లు ఓడతాను అంటే అవుట్ అవుతాను అనుకుంటున్నావు? 2 ఓవర్స్. 2 ఓవర్స్ లోపు అవుట్ వేస్తారట. నువ్వు ఎన్ని రన్లు కొడతా అనుకుంటున్నావు? 32 40 కొడతారట. చూద్దాం మరి సెకండ్ మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో. లెట్స్ గో. సెకండ్ మ్యాచ్ ఫస్ట్ బాల్ అయితే సింగిల్ తీసిండు. సెకండ్ బాల్ మళ్ళీ సింగిల్ తీసిండు ఈజీగా. తీయచ్చు, సింగిల్ లెక్కలోనే తీయచ్చు. సో 2 బాల్లకు 2 సింగిల్ అయితే తీసిండు. ఇప్పుడు థర్డ్ బాల్ 6 కొట్టిండు. 8 రన్స్ ఇప్పటికి. నెక్స్ట్ బాల్ క్యాచ్ మిస్ 4 పోయింది. 12 రన్స్ ఇప్పటికి. 4 బాల్స్లో 12 రన్స్ అయితే కొట్టిండు. ఫిఫ్త్ బాల్ టైమింగ్ బాల్ 6 పోయింది. భారీ స్కోర్ దిశగా కన్నయ్య 18 రన్స్ అయితే కొట్టిండు 5 బాల్స్కు. మొత్తం టైమింగ్ బాల్స్ వేస్తుండు చిన్న కన్నయ్య. ఓ బాల్ మిస్ అయింది బోల్డ్. ఒక బాల్ వెనుక్కోయచ్చు అంటుంది. 1 ఓవర్ అయ్యేసరికి కన్నయ్య అయితే 18 రన్లు కొట్టిండు. చిన్న కన్నయ్య ఇప్పుడు సెకండ్ ఓవర్ అయితే వేస్తుండు. ఫాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. ఓ 4 పోయింది. 22 రన్స్ ఇప్పటికి. సెకండ్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. ఓ 6 కొట్టిండు. సో మొత్తం మీద 28 రన్స్ కొట్టిండు ఇప్పటికి. థర్డ్ బాల్ 4. ఫైనల్లీ బౌండరీ దగ్గర కష్టపడ్డాడు చిన్న కన్నయ్య కానీ బాల్ అయితే ఆపలేకపోయాడు. 32 రన్స్. ఇంకా 3 బాల్ ఉన్నాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే. ఓ 6 మిస్ అయ్యేది, అంటే 6 అయ్యేది. లాస్ట్ 2 బాల్స్ ఇప్పటికైతే 32 కొట్టిండు. ఓ మంచి టైం వెళ్తూ రన్ త్రో బాల్ దొరకలేదు. అట్లా పదే ఒకటే 33. లాస్ట్ బాల్
లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ క్యాచ్ రన్అట్ ఓ షేట్ రన్అట్ కూడా మిస్ ఇద్దరు కదరా చూద్దాం చెక్ చేసి చెప్తా ఇద్దరు కదరా ఫ్రెండ్స్ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కన్నయ్య 35 రన్స్ కొట్టిండు అది రన్అట్ అయితే నాట్అవుట్ బాల్ బ్యాట్ అయితే పెట్టేసిండు సో ఇప్పుడు చిన్న కన్నయ్య టార్గెట్ 6 6లు 36 రన్స్ చూద్దాం 12 బాల్స్లలో 36 రన్స్ కొడతారా లేదా మరి సిరీస్ ఎవరు కైవసం చేసుకుంటారో లెట్స్ గో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బాల్ రన్ ట్రై చేసిండు బట్ రన్అట్ అయితే ఇటు ఆగిండు చిన్న కన్నయ్య సెకండ్ బాల్ మళ్ళీ అట్ట కొట్టిండు ఈసారి సింగిల్ సక్సెస్ఫుల్లీ తీసిండు థర్డ్ బాల్ వా మళ్ళీ ట్రై చేసిండు సింగిల్కి బట్ తేలాడు ఫోర్త్ బాల్ ఓ మంచి షాట్ బట్ బ్యాట్ కంటలేదు అంటుంది 6 పోయేది ఫిఫ్త్ బాల్ బోల్డ్ అయిపోయిండు చిన్న కన్నయ్య ఫ్రెండ్స్ ఫైనల్లీ 2 మ్యాచ్లలో కన్నయ్య గెలిచేసిండు చిన్న కన్నయ్య మంచి ట్రై చేసిండు కొత్త గ్రౌండ్ కదా ఇంకా ఇందులో ఎట్టాడాలని అలవాటు అయితే కాలేదు సో విన్నర్ వచ్చేసరికి కన్నయ్య ఇందులో ట్విస్ట్ ఏంటంటే కన్నయ్య ఆడింది సెమీఫైనల్ ఫైనల్ ఆడాలి ఇప్పుడు ఎవరితో అంటే నాతోటి ఇప్పుడు నాతోటి గెలిస్తే కన్నయ్య గెలిచినట్టు 3 అవర్స్ పెట్టుకుందాం అదే 2 అవర్సే ఓకేనా చిన్న కన్నయ్య నువ్వు సెమీస్లో ఓడిపోయినావు ఫైనల్ నా దగ్గరకు వచ్చింది డైరెక్ట్ ఫైనల్కి అయినట్టు ఓకే బ్యాటింగా బౌలింగా ఒకటా రెండా సో ఒకటి టాస్ గెలిచిండు బ్యాటింగా బౌలింగా సో కన్నయ్య టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు చూద్దాం ఎన్ని రన్లు కొడతావు మరి నా మీద నా బౌలింగ్లో 30 to 40 కొడతాడట 2 ఓవర్లు చూద్దాం ఫ్రెండ్స్ మరి కన్నయ్య గెలుస్తాడా నేను గెలుస్తానా వాళ్ళు నేను గెలిచిందనుకున్నా గెలుపు చిన్న కన్నయ్యకి ఇచ్చేస్తాను ఓకేనా లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ బాల్ సింగిల్ అయితే తీసిండు సెకండ్ బాల్ రే క్యాచ్ ట్రై అయితే భయపడిపోక జరిగిన 6 అయితే కొట్టిండు మళ్ళీ 6 కొట్టిండు 3 balls 13 runs అయితే కొట్టిండు ఇప్పటికి బాల్ డాట్ ఫిఫ్త్ బాల్ డాట్ సో 14 runs అయితే కొట్టిండు ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఓవర్ సిక్స్ రన్స్ అయితే కొట్టిండు 20 runs నాకు కూడా బాగా టార్గెట్ ఇస్తుండు 20 ఇప్పటికి 20 కొట్టినావు 20 అరే షేట్ బాల్ చేతిలో అవ్వలేదు 21 కొట్టిండు 2 balls కంప్లీట్ అయినాయి థర్డ్ బాల్ అట్లేవు అక్కడ ఎందుకెట్లుంటాయి ఉండగలేవు ఎన్ని బాల్ అయినాయి 3 అయినాయా అవుటే 21 runs అయితే కొట్టిండు 22 కొడితే విన్ను చూద్దాం ఫ్రెండ్స్ మరి నేను 22 కొడుతున్నా లేదో ఇట్లే స్టార్ట్ చేద్దాం ఇక ఓకే కన్నా ఫాస్ట్ బాల్ చూద్దాం ఫ్రెండ్స్ మరి కన్నా ఎట్లా బౌలింగ్ వేస్తాడు 4 runs ఫస్ట్ బాల్ 4 తోటి స్టార్ట్ చేసిన సెకండ్ బాల్ సో సెకండ్ బాల్ డాట్ అయిపోయింది థర్డ్ బాల్ 6 runs 10 runs ఇప్పటికి సిక్స్ రన్స్ 16 runs ఇంకొక 6 కొడితే విన్ను
4 runs 20 runs. ఇంకొక 2 runs కొడితే విన్ను. 4 runs విన్. ఫైనల్లీ 1 ఓవర్లో విన్ అయినా. ఫ్రెండ్స్ ఫైనల్లీ 2-1తో కన్నయ్య విన్ అయిండు. సో చిన్న కన్నయ్య ఎందుకు నేను ఆడినా. చిన్న కన్నయ్య ఎట్లా అనిపించింది మ్యాచ్? ఇంకా చిన్న కన్నయ్య ఫామ్కి రాలేడు. చిన్న కన్నయ్య ఫామ్కి వస్తే చాలా రన్లు కొడతాడు. కానీ ఎట్లా అనిపించింది మ్యాచ్? మంచిగా అనిపించింది. ఫీల్డర్లు ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే సింగిల్ ఆడినప్పుడు 6లు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే బౌలర్ వేస్తారు కాబట్టి బౌలర్కు బాల్ మీద దృష్టి ఉంటుంది కాబట్టి సడన్గా వస్తే సైడ్కి జరుగుతాడు. సో సైడ్లో ఫీల్డర్లకు అట్లా ఉండదు కదా, అందుకే ఎవరు లేనప్పుడు 6లు పెట్టుకుంటాం. ఫీల్డర్లు అందరూ ఉంటే మాత్రం ఖచ్చితంగా 4సే డైరెక్ట్ అంటే అవుట్ అన్నట్టు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుందిగా. లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రెండ్స్ డౌలాక్స్. బాయ్ బాయ్.